హలో, వెల్కమ్ టు హన్షీస్ వరల్డ్ అండి. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చి చాలా ఈజీగా ఉంటుంది. మైసూర్ పాక్ అనమాట. హార్డ్గా నచ్చదు కొంతమందికి, మరీ సాఫ్ట్గా ఉండకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉంటే నచ్చుతుంది. సో అది ఎలా చేయాలని నా స్టైల్లో నేను చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా 1.5 కప్ శనగపిండి తీసుకొని ఇట్లా బాగా జల్లిచ్చేసుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. ఈ 1.5 కప్ శనగపిండికి నేను ఫస్ట్‌గా ఏం చేశానంటే 1 కప్ ఆయిల్, హాఫ్ కప్ ఘీ ఏసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్‌గా పేస్ట్ లాగా అయితే నేను మిక్స్ చేసుకున్నాను. అది పక్కన పెట్టేసుకొని మైసూర్ పాక్ వేసుకున్న దానికి ఒక బౌల్ గాని, గిన్నె గాని మీ ఇష్టం ఏదన్నా తీసుకొని నెయ్యి కానీ, నూనె కానీ రాసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్ శనగపిండికి 1.5 కప్ షుగర్ ఏసుకొని, హాఫ్ కప్ వాటర్ ఏసుకొని తీగ పాకం వచ్చేంత వరకు పాకం రానిచ్చుకొని, ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంటుంది కదా, అది దీంట్లోకి యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా చిన్న చిన్నగా వేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. అది అంతా వేసేసుకొని ఆ మిశ్రమం అంతా దీంట్లో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 మినిట్స్ అట్లా కలుపుతూ ఉంటే సైడ్ నుంచి మనకి పిండి కొంచెం ఉడికినట్టు స్టార్ట్ అవుతుంది. ఇట్లా నేను చూపించే విధంగా. అప్పుడు వెంటనే ఏం చేయాలంటే మనం ఇంకొక 1.5 కప్ ఆయిల్ అనేది పక్కనే బాగా హీట్ చేసుకోవాలి, మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని, ఇప్పుడు ఎంతైతే ఆయిల్ ఉందో అంతా ఒక్కొక్క గరిటె పోసుకుంటూ నిదానంగా సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ అయితే ఉండాలన్నమాట. మీకు ఇది 1.5 కప్ కాబట్టి బాగా హార్డ్‌గా రావాలి అంటే, మైసూర్ పాక్ బాగా గట్టిగా ఉండాలంటే 4 కప్స్ ఆయిల్ పడుతుంది. నాకు కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి కాబట్టి నేను మొత్తం 3 కప్స్ అయితే తీసుకున్నాను. ఇలా హీట్ చేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పక్క నుంచి కలుపుకుంటూ ఉన్నాను. నేనైతే నేను కాచి పెట్టుకున్న ఆయిల్ అంతా ఇలా మధ్య మధ్యలో పోసుకుంటూ ఉన్నాను. ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత ఇలా నురగగా వచ్చేస్తది శనగపిండి అనేది, చూసారు కదా, అలా బబుల్స్ లాగా అయితే ఫామ్ అయిపోద్ది. అప్పుడు మౌల్డ్లో షిఫ్ట్ చేసుకొని బాగా ఒకసారి అట్లా డబుల్ ట్యాప్ చేసుకోవడం కానీ, ఏమన్నా గిన్నెతో కానీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి, లైట్‌గా ఊరికే అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ప్రెషర్ ఇస్తే మళ్ళీ గంటకి అంటుకుని పైకి లేసొస్తుంది అనమాట. సో అలా మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ ఫస్ట్ అలా పెట్టేయండి. కొంచెం గట్టి పడుతుంది 5 to 10 మినిట్స్కి. ఇది సాఫ్ట్ మైసూర్ పాక్ కాబట్టి బాగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లో నీట్‌గా పీసెస్ని అయితే కట్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా అయితే ఉందో. ఎక్కువ సేపు తర్వాత కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆ మార్క్స్ అనేది రావన్నమాట. కట్ చేయడానికి ఉండదు. అప్పుడు కొంచెం గట్టి పడుతుంది మైసూర్ పాకు. సో కొంచెం వేడి మీద ఉండంగానే ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో అయితే కట్ చేసి పెట్టేసుకొని అగైన్ మళ్ళా దాని మీద మూత పెట్టేసి ఒక 25 మినిట్స్ వదిలేసేయండి. అప్పుడు లోపల కలర్ అనేది ఫామ్ అవుతది. ఇప్పుడు బ్యాక్ సైడ్‌కి ఫ్లిప్ చేసి ఏ బౌల్ అయితే మీరు తీసుకుంటారో దాన్ని ఒక్కసారి అలా గట్టిగా ట్యాప్ చేశారంటే పైన ముక్కలు వాటంతటికి అవే పీసెస్ ఇరిగిపోతాయి. తర్వాత ఏమన్నా విరగనివి ఉంటే మనం చేత్తో ఒక్కసారి అలా టచ్ చేయంగానే మనం పెట్టేసిన మార్క్స్ అనేవైతే ఉంటాయి కదండీ, జస్ట్ అలా టచ్ చేయంగానే వచ్చేస్తది. మధ్యలో కలర్ చూసారా ఎంత మంచిగా అయితే ఫామ్ అయిపోయిందో. సో చాలా టేస్టీగా సింపుల్ వే అండి. ఇప్పుడు పొడి పిండేస్తే కొంతమందికి గడ్డ కడతది. సో ఆ గడ్డ కట్టే పని కూడా లేకుండా మనం ముందుగానే ఆ శనగపిండిలో ఇట్లా ఆయిల్ కానీ, ఘీ కానీ మిక్స్ చేసుకున్నామంటే ఎటువంటి ఉండలు కట్టకుండా మైసూర్ పాక్ అనేది మంచిగా వస్తది. ఇలా నేను సాఫ్ట్‌గా ఎందుకు చేశానంటే పిల్లలకు కూడా తినడానికి చాలా సాఫ్ట్‌గా ఉంటది. హార్డ్‌గా ఉంటే వాళ్ళు తినలేరు కాబట్టి. సో మా దగ్గర ఘీ ఉంది అనుకుంటే మీరు మొత్తం ఘీతో అయినా గానీ యాడ్ చేసేసుకోండి, చాలా బావుంటది. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.